మన బలాన్ని చాటి చెప్పడానికి ఈనాడు ఈ తిరంగా ర్యాలీ మనం నిర్వహిస్తూ ఉన్నాం. మన ఇండియన్ ఆర్మీ మన భారతావని నలు దిక్కుల రేంభవన్లో త్రివిధ దళాలు పహరా కాస్తూ మన దేశ రక్షణ కోసం మన ప్రజలందరి కోసం చాలా దుర్మార్గమైనటువంటి అవమానమైనటువంటి పాశవిక చర్యను ప్రపంచమంతా కూడా తీవ్రంగా ఖండిస్తూ ఉంది. 26 మంది మన దేశస్తుల్ని దుర్మార్గంగా పట్టలు పెట్టుకున్నారు. ఆ పహల్గాం సంఘటన ప్రతీకారంగా వారికి తగిన బుద్ధి చెప్పడానికి మన భారత ప్రభుత్వం ఎన్డీఏ కూటమి ప్రధాని మోడీ గారి యొక్క సారథ్యంలో వారికి సరైన గుణపాఠం ఉగ్రవాద మూకల్ని ప్రోత్సహించి భారతదేశంలో అశాంతిని అలజడులను సృష్టించడానికి పాకిస్తాన్ చేస్తున్నటువంటి కుట్రలో భాగమే ఈ ఉగ్రవాద కార్యక్రమాన్ని తెలియజేస్తూ ఉన్నాను. ఇలాంటి సమయంలో భారత జాతి అంతా కూడా ఒక్కటై ఏకమై ఐకమత్యంగా మన రాజ్యాంగ స్ఫూర్తి ప్రకారం అందరూ ఒక్కటిగా జాతీయ భద్రత కోసం అందరం భాగస్వాములు అవుతాం. రాజకీయాలకు అతీతంగా కుల మత వర్గ ప్రాంత భేదాలు లేకుండా భిన్నత్వంలో ఏకత్వంగా మన రాజ్యాంగం ఏ స్ఫూర్తినైతే అందించిందో ఆ స్ఫూర్తి అనుసారం అందరూ ఒక్కటై కదులుతాం అని తెలియజేయడానికే ఈ పహల్గాం సంఘటన తిప్పికొట్టడానికి మన భారత ప్రభుత్వం చేసిన చర్యలను భారత ప్రభుత్వాన్ని మద్దతుగా సంఘీభావంగా మనందరం కూడా ఈ తిరంగా ర్యాలీ ఈనాడు రావులపాలెంలో నిర్వహించుకుంటూ ఉన్నాం. మనందరం ఐకమత్యంగా ఉండాలి, సంఘీభావంగా ఉండాలి, మన భారత ప్రభుత్వానికి అండగా నిలబడాలి అని ఈ సందర్భంగా కోరుకుంటూ తిరంగా ర్యాలీని ప్రారంభించే ముందు మన భారతదేశం కోసం ఇండియన్ ఆర్మీలో పనిచేసి విశేషమైనటువంటి సేవలు అందించినటువంటి 5 మన ఆర్మీ జవాన్ల 5 మన ప్రాంతంలో ఉన్న వారికి వారిని సత్కరించే కార్యక్రమానికి కూడా ఎన్డీఏ కూటమి తరపున తెలుగుదేశం జనసేన బీజేపీ తరపున కార్యక్రమం ఇక్కడ చేపట్టడం జరిగింది. వారికి ఆ సిరి సత్కారం నిర్వహించుకున్న తర్వాత అందరూ కూడా ఇక్కడి నుంచి ఒక ర్యాలీగా అందరూ ఒక క్రమశిక్షణతో మన భారత ఇండియన్ ఆర్మీ యొక్క గౌరవాన్ని ప్రతిష్టను ఇనుమడింపజేసేలా ఈ తిరంగా ర్యాలీని నిర్వహించుకుందామని ఈ సందర్భంగా ఈ రోజున మన సత్కారం అందజేయబోతున్నటువంటి ఇండియన్ ఆర్మీలో పనిచేసినటువంటి ఎయిర్ ఫోర్స్ లో పనిచేసిన శ్రీ సిరా కామేశ్వరరావు గారు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో 1984 నుంచి 2027 వరకు పనిచేస్తున్నారు. వారిని కూడా శ్రీ కామేశ్వరరావు గారిని కూడా వేదిక మీద రావాలిగా కోరుకుంటూ ఉన్నాను. సేవలు అందించిన వారికి హరీష్ గారిని కూడా సత్కరించవలసిగా కోరుకుంటున్నాను. సభ్యులు గంట హరీష్ మాధురి గారు కూడా ఒక డెలిగేట్ గా వెళ్తున్నారు. వారు కూడా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేయవలసిందిగా ఈ సందర్భంగా మరి వారు కూడా విదేశాలకు వెళ్లి మన దేశానికి ఈ ఉగ్రవాదం ద్వారా పాకిస్తాన్ ప్రేరేపితంగా ఏ విధంగా జరుగుతున్న విషయాలు ప్రపంచ దేశాలకు తెలియజేయడం కోసం వారు కూడా డెలిగేట్ గా వెళ్తా ఉన్నారు. అది మన పార్లమెంట్ సభ్యుడి దగ్గర మన అదృష్టంగా భావిస్తూ ఇటువంటి ఉగ్రవాద చర్యలు ప్రపంచం అంతా తీవ్రంగా ఖండిస్తూ ఉంది. దీన్ని ప్రజాస్వామ్యవాదులందరూ కూడా ఖండిస్తూ ఉన్నారు. మనందరూ కూడా ఇలాంటి సమయాల్లో
ఒక్కటే మన భారత జాతి కదలాల్సిన అవసరం ఉంది. భారత జాతి అంతా ఒక్కటై ముందుకెళ్లాలని కోరుకుంటూ భారత్ మాతాకి భారత్ మాతాకి భారత్ మాతాకి జై భారత్ జై భారత్ జై భారత్ వందే మాతరం వందే మాతరం వందే మాతరం. ముందుగా మంది కుటుంబ సభ్యులకు తీవ్రమైన సంతాపాన్ని తెలియజేసుకుంటూ చనిపోయే వారి ఆత్మశాంతి కలగాలని, వారి ఆత్మశాంతికి, అలాగే జవాన్లుగా యొక్క ఏదైతే ఆపరేషన్ సింధూర్లో మన భారతదేశం కోసం ప్రాణత్యాగాలు చేసినటువంటి వీర జవాన్లు మన మురళీ నాయక్ గారు జవాన్లందరికీ కూడా అసూలు బాసిన అక్కడ ప్రజానీకం కొంతమంది కూడా ఉన్నారు. వారందరికీ కూడా ఒకరు మన ఈ సందర్భంగా 2 నిమిషాలు మౌనం పాటించారు. ఆత్మశాంతి కలగాలని భగవంతుని కోరుతూ మౌనం పాటించవలసిగా కోరుకుంటూ मुरली नायक अमर रहे, वीर जवान के जय जय भारत, जय भारत, जय जय भारत, वीर जवान के जोहार जोहार, वीर जवान के जोहार जोहार, वीर जवान के जोहार जोहार, वीर जवान के जोहार जोहार. उग्रवादम उग्रवादम मातरम 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 वंदे मातरम. जय भारत, जय भारत, जय भारत, जय भारत, जय भारत, वंदे मातरम, वंदे मातरम, वंदे मातरम, वंदे मातरम, वंदे मातरम, वंदे मातरम. वीर जवान के जोहार जोहार, वीर जवान के जोहार जोहार, वीर जवान. కూటమి నేతృత్వంలో రావులపాలెంలో ఆపరేషన్ సింధూర్ విజయవంతంపై నిలిచి విభిన్న ప్రాంతాలు, భాషలు, కులాలు, మతాలు, సంస్కృతులు ఉన్నటువంటి భారత జాతి భిన్నత్వంలో ఏకత్వం సాధిస్తూ రాజ్యాంగ స్ఫూర్తిని పొంది భారత జాతి యావత్తు ఒక్కడై నిలబడి భారత ప్రేమికుల ఉగ్రవాద దారులను మన భారత మాత బిడ్డలను పట్టణ పెట్టుకున్న దానికి ప్రతీకారంగా ఆపరేషన్ సింధూర్ ద్వారా మన మహిళల నుదుటి తిలకం చేసినటువంటి ఉగ్రవాద మోకలను తొలగించడానికి ఆపరేషన్ సింధూర్ ద్వారా తిరిగి లేని బుద్ధి చెప్పినటువంటి మన భారత ప్రభుత్వానికి అండగా నిలబడాలని ఈనాడు తిరంగా ర్యాలీ మన జాతీయ పతాకాన్ని ఎగరవేస్తూ మన తెలుగువాడు శ్రీ వెంగళి వెంకయ్య గారు రూపొందించినటువంటి జాతీయ పతాకాన్ని చేతపూని భారతదేశ ఐక్యమత్యాన్ని చాటి చెప్పే విధంగా మన భారతదేశ ఇండియన్ ఆర్మీ
మన సైనిక సత్తా, మన యొక్క శక్తి, మన యొక్క యుక్తి, మన యొక్క బలం చాటి చెప్పే విధంగా ఈనాడు తిరంగా ర్యాలీ నిర్వహిస్తూ ఉన్నాం. లష్కర్-ఏ తోయిబా పుష్కరుల ఉగ్రవాద దాడులను సమర్థవంతంగా, పటిష్టంగా, ఆత్మవిశ్వాసంతో ఎన్డీఏ కూటమి శ్రీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఎక్కడ ఊహించని విధంగా తిరుగులేని దెబ్బతీయడం జరిగింది. పాకిస్తాన్ ఉగ్రవాద ఒకరిని మళ్ళీ తలెత్తకుండా అణిచివేయడం జరిగింది. వారు ఊహించిన విధంగా చంపపెట్టులా గట్టిగా దెబ్బ కొట్టడం జరిగింది. ఈ విజయాన్ని ఆస్వాదిస్తూ ఇది అంతం కాదు, ఆరంభం. మీ పతనానికి ఇది నాంది. ఉగ్రవాద ఒకరిని అరికట్టండి, లేకపోతే ఏ నిర్ణయానికైనా మేము సిద్ధమని భారత ప్రభుత్వం ఈనాడు ఈ విధంగా ఉగ్రవాద దాడులపై వ్యవహరించడం భారత జాతికి గర్వకారణంగా నేను తెలియజేస్తా ఉన్నాను. ఇది భారత జాతి సైనిక శక్తికి, సైనిక సత్తాకి నిదర్శనం. దీనికోసం మనందరం ఒక్కడిగా ఉండాలి. భారతీయ జాతి అంతా ఒక్కటై నిలవాలి. అందరూ కూడా ఈ విపత్కర సమయంలో భారత ప్రభుత్వానికి, ఎన్డీఏ కూటమికి, మన జాతీయ భద్రత కోసం మన ప్రజలందరం కూడా భాగస్వాములు అవ్వాలి. ఈనాడు అన్ని పక్కన పెట్టి దేశ రక్షణ కోసం కుటుంబాలను వదిలి వారి జీవితాలను పరంగా పెట్టి అనేక మంది మన సోదర సోదరీమణులు సైనికులంతా కూడా మన భారతావని రక్షణ కోసం పహరా కాస్తూ ఉన్నారు. అది ఆర్మీ ద్వారా, నేవీ ద్వారా, ఎయిర్ ఫోర్స్ ద్వారా, త్రివిధ దళాలు మన ప్రజల రక్షణ కోసం మంచు కొండల్లో, అడవుల్లో, సముద్రాల్లో మన కోసం రక్షణగా వారి జీవితాల పరంగా పెట్టి త్యాగం చేస్తా ఉన్నారు. కొత్తపేట నియోజకవర్గానికి తెంచి దేశం కోసం కృషి చేసినటువంటి మన మిలిటరీ సోదరులు, ఈనాడు మన ముందున్నటువంటి 5 పెద్దలు, వివిధ ఆర్మీ విభాగాల్లో పనిచేసిన వారిని, వీరందరినీ కూడా నేడు మనం సత్కరించుకోవడం జరిగింది. భారత జాతి కోసం కృషి చేస్తున్నటువంటి ఆర్మీ సోదరులకి అందరూ కూడా ఒక్కసారి గట్టిగా సెల్యూట్ చేయవలసిందిగా కోరుతా ఉన్నాను. ఆర్డర్. ఇది మన భారత జాతి బిడ్డలుగా మన దేశానికి మనం ఇచ్చే గౌరవం. ఇలాంటి సమయంలో ఊరుగా ఉండాలి, ఒకే జాతిగా నిలబడాలని కోరుకుంటూ మరి అసూలు పాసిన 26 మంది ముష్కరుల యొక్క దాడిలో పాశవికంగా, దారుణ్యంగా వారిని మన మహిళలంతా చెరిపివేయడం జరిగింది. అందుకే మోడీ గారు వారి ప్రతీకారం తీర్చుకోవడం కోసం ఆపరేషన్ సింధూర్ అనే పేరు మీద ఆ పాశవిక ఉగ్రవాద మోకలను తుదముట్టించడం జరుగుతోంది. శ్రీ పవన్ కళ్యాణ్ గారు వారు కూడా పిలిపిస్తా ఉన్నారు. భారత ప్రభుత్వానికి అండగా ఉండాలి, మనందరం ఒకటిగా ఉండాలి. ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా దాన్ని సంఘీభావంగా మద్దతిస్తూ అండగా మనం నిలబడాలని ప్రజలందరినీ కోరుతా ఉన్నారు. వారి పిలుపు మేరకు మోడీ గారు ప్రధానమంత్రిగా ఈ దేశాన్ని ప్రపంచంలోనే ముందుకు నడిపిస్తున్న గొప్ప మహానేతగా మన దేశ రక్షణ కోసం, దేశ ప్రతిష్ఠ కోసం పాటుపడుతున్న ఎన్డీఏ కూటమి నాయకత్వానికి మన అందరం అండగా ఉందామని మనవి చేసుకుంటూ ఈనాడు ఈ తిరంగా ర్యాలీలో జాతీయ పతాకం చేతపోని, ప్లే కార్డులు చేతపోని, ఎండను కూడా లెక్క చేయకుండా ఈ ర్యాలీని విజయవంతం చేస్తున్నటువంటి
మన సోదర సోదరిమణులు తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఎన్డీఏ కూటమి నేతలకు అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ నేను సెలవు తీసుకుంటా ఉన్నాను. జై హింద్, భారత్ మాతా కీ, భారత్ మాతా కీ, వందే